ప్రపంచంలో భౌగోళికంగా చెక్ చేసుకుని ఈ ఏరియాల్లో అయితే అమెరికాతో రిలేటెడ్ అట్మాస్ఫియర్ ఉంటుందని వాళ్ళు ఐడెంటిఫై చేసిన ఊళ్ళు ఈ 3: చెన్నై, బెంగళూరు, హైదరాబాద్. ఎందుకని? దాంట్లో 20°C కంటే ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండవు అక్కడ. ఈ మధ్యన కొంత అప్పుడప్పుడు ఇబ్బంది అవుతుంది వాళ్ళకు కూడా. ఇదివరకు అవన్నీ 20°. మీరు గుర్తుంటే నేను ఎండాకాలంలో కూడా దుప్పటి కప్పుకొని పడుకునేవాడిని హైదరాబాద్. ఎండాకాలంలో కూడా చాలా ఉంటుంది పొద్దున పూట 7:30-8 దాకా కూడా. ఇప్పుడు ఏదైనా కొంచెం మార్పు వచ్చిందో తెలియదు. అసలు బెజవాడలో 35-40°, 45° ఎండలు చూసిన వాడికి అక్కడ నాకు భయం వేసిపోయేది. ఆ చల్లదనం తట్టుకోలేకపోయేవాడిని. ఏసీ ఆఫ్ చేసుకుని కూర్చుంటే బాస్ వచ్చి ఏందయ్యా నీకు ఏసీ ఎత్తే కూడా ఏసీ ఇచ్చుకోనేవాడు. చివరికి దాన్ని ఏమంటారు, సెంట్రలైజ్డ్ ఏసీని కూడా ఆఫ్ చేసేవాడిని అక్కడ నేను. ఎందుకంటే ఆ చలి నాకు తట్టుకోలేకపోయేవాడిని. మనకి నేను ఇక్కడ ఎండలో ఉన్నాను కాబట్టి. ఇప్పుడు విదేశాల వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ ఈ బ్యాచ్ అందరికి ఇక్కడ వాతావరణం డిఫరెంట్ అసలు కంప్లీట్ గా. ఇది వేడి వాతావరణం. అమరావతి అయినా విజయవాడ అయినా ఇవన్నీ కూడా ఈ వేడి వాతావరణం తట్టుకోవడానికి వచ్చే కంపెనీలు రావాలి ఇక్కడికి. నెంబర్ 1. సార్ ఒక భయం సృష్టించారో ఏదో మొన్న బాబు గారు చాలా సార్లు అన్నది, మళ్ళీ జగన్ వచ్చేస్తాడేమో అని భయపడి ఎవరు ముందుకు రావట్లేదు, ఆయన రాకూడదు, ఆ రాక్షసుడు రాకూడదు ఇలాగ. ఇప్పుడు వచ్చినా ఏమి